అన్న మాస్ జాతర మాత్రం అదిరిపోయింది అన్న. ఈ సినిమా చాలా బాగుంది. రవితేజ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా జాతర అంటే మోత మోగేసేసాడు. నిజంగా ఇప్పుడు ముందుగా డైరెక్టర్ గా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే రవితేజ అన్న నిజంగా కొత్త డైరెక్టర్ కి చాలా అవకాశం ఇచ్చి అలాగే ఎంతో మందికి వెనక ఉండి నడిపించే డైరెక్టర్ హీరో అంటే ఒక రవితేజ అని చెప్పొచ్చు. ఆయన ఎంత కష్టపడ్డాడో స్వయం కృషితో పైకి వచ్చిండో అలానే అందరికి కష్ట సుఖం చూసి అందరికి అవకాశం ఇస్తారు రవితేజ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి రవితేజ అన్నకి. మేము చెప్పాలంటే ఇక్కడ నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం ఆయన కూడా చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటా ఒక స్థాయికి వచ్చి ఒక హీరోలకి చేసి మళ్ళా చాలా క్యారెక్టర్ చేసుకుంటా ఇలా ఒక విలన్ లెంత్ చేసి చూసినావా అన్న. నీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అన్న. నవీన్ అన్న నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క విలన్స్ చూసినాం కానీ ఒక నార్మల్ విలన్ కూడా ఇలా చేస్తాడా పర్ఫార్మెన్స్ అని ఒక నవీన్ అన్న యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సినిమా బ్యాలెన్స్ మొత్తం ఆయన మీద ఉంది. సినిమా మొత్తం ఆ రవితేజ ఎంత యాక్టింగ్ ఎంత పర్ఫార్మెన్స్ ఇలా చేసిండో నవీన్ అన్న యాక్టింగ్ కూడా అంత బాగుంది. ఇద్దరికి బాగా కుదిరింది సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అంటే క్యారెక్టర్ కి ఇక్కడ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అంటే తాత క్యారెక్టర్ ఉంటుంది మన రవితేజ గారికి. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనం చెప్పండి సీనియర్ యాక్టింగ్ మేము చెప్పండి సీనియర్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందన్న. అంటే ఆమె ఆల్రెడీ ధమాకాల ఇద్దరు కాంబినేషన్ వచ్చింది అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇంట్లో సీనియర్ మన రవితేజ గారు తూ మేరా సాంగ్ మీద ఇద్దరు మాత్రం డాన్స్ మాత్రం చింపేసారు అన్న. డాన్స్ మాత్రం అద్దరు కొట్టేసారు. ఇది ఒక మంచి సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్ లో మంచి సినిమా హిట్. అంటే రవితేజ ఫ్యాన్స్ అందరూ వస్తే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బోరింగ్ లేదన్న. మేము చెప్పాలంటే ఆడియన్స్ వచ్చి మెయిన్ థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది చూసినా కూడా బాగాలే అని చెప్తారు. అట్లా లేదు ఉన్నారన్న. ఎందుకు లేరు అని లోపల ఉన్నారు. పబ్లిక్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు. సినిమా హిట్టున్న సినిమా ఎప్పుడైనా హిట్టే ఉంటుంది అన్న. నువ్వు 10 మంది రాని 20 10 ఒకటన్నా పోకిరి సినిమా స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాదు. స్టార్టింగ్ లో పోకిరి అప్పట్లో సినిమా ఎంత హిట్ కాలేదు. తర్వాత మెల్లమెల్లగా హిట్ అయింది పోకిరి. అది ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు క్రాక్ కూడా ఫస్ట్ విక్రమార్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. స్టార్టింగ్ లో మెల్లమెల్ల హిట్ అయింది. క్రాక్ కూడా అంతే. ప్రతి సినిమా మనం స్టార్టింగ్ చూస్తే కొంతమందికి ఎక్కది, తర్వాత మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఇదే సినిమా మాస్ జాతర ఇది అదిరిపోయింది. రవితేజ కెరీర్ లో మంచి సినిమా. బ్లాక్ బస్టర్. బీజింగ్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అంతా బాగుంది. కొత్తలోకి రవితేజ మంచి ప్రోత్సహిస్తారు కాబట్టి సినిమా నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ అన్న. సూపర్ సినిమా బాగుంది. అంటే నేను చాలా బాగా చేసేది. నాకు డాన్స్ చేస్తుంటే మళ్ళీ నాకు ఒక సిమ్రాన్ లెక్క అనిపించింది డాన్స్. అంటే సిమ్రాన్ కూడా డాన్స్ అంటే చాలా బాగా చేస్తుంది. అప్పట్లో ఇప్పుడున్న జనరేషన్ అంటే శ్రీలే డాన్స్ చాలా బాగుంది. ఒక తమన్నా అనుష్క లెక్క చేసింది. సినిమా మాత్రం కేక సూపర్. అంటే ఇప్పుడు నార్మల్ గా రవితేజ అలాగే శ్రీలీల వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ధమాకా చాలా బాగుంది. ఇదైతే అంతేం లేదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఎట్లుంటా అంటే ఇప్పుడు రవితేజ పక్కకు వచ్చిన హీరోలు ప్రతి ఒక్క సినిమా రెండు సినిమా ముగ్గురు హీరోయిన్లు వస్తారు. ఎందుకంటే ఆయనకు అట్లా సెట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇప్పుడు మన విక్రమార్కుల మన అనుష్క గారు ఒక సినిమా బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళీ దరువు వచ్చింది. అది కూడా యావరేజ్ సినిమా అయినా మంచి సెట్ అయింది. ఆ సినిమా స్టోరీ అలా కాదు. దరువు స్టోరీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విక్రమార్కుడు ఒక పోలీస్ స్టోరీ ఒక లవ్ స్టోరీ. అది మొత్తం కామెడీ ఉంటుంది. అంటే ఈ సినిమా సీరియల్ స్టార్టింగ్ ధమాకాలో కూడా అదొక కామెడీతో వెళ్ళిపోతుంది సినిమా. ఇది ఎట్లుంటుందంటే మన రవితేజ సినిమా ఇది మాస్ జాతరలో ఇందులో ఉన్న క్యారెక్టర్ వచ్చి హీరోయింది ఒక అక్క కోసం ఆమె కాపాడుకోనికి మన రవితేజ సపోర్ట్ తీసుకొని ఈమె ముందుకెళ్తుంది. అంటే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక సినిమాకి ఒక పోల్చొద్దు. దానికి సినిమా డిఫరెంట్ ఉంటుంది. రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. ఇది ఒక సెన్సేషన్ సినిమా. రవితేజ కెరీర్ లో మంచి సినిమా చూసి చెప్పండి. సినిమా బాగాలేని నాకు అడగని చెప్తా. మాస్ జాతర మూవీ చాలా బాగుంది. మేము ఇప్పుడే చూసి వచ్చాం. మాస్ జాతర మాత్రం చాలా సూపర్ ఉంది మూవీ అయితే. సో రవితేజ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? రవితేజ యాక్టింగ్ మాస్ మొత్తం టైటిల్ కి తగ్గట్టు ఉంది రవితేజ యాక్టింగ్. మూవీ మాత్రం సూపర్ ఉందండి. అంటే ధమాకాలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కదా. ఇప్పుడు కూడా అంతకంటే కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. శ్రీలీల డాన్స్ మాత్రం ఎరగదీసింది ఈసారి. సూపర్ ఉంది మూవీ మాత్రం సూపర్ ఉంది. బీజిఎం కూడా మూవీకి తగ్గట్టే పాటలప్పుడు సాంగ్స్ అప్పుడు చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది. మూవీ మాత్రం ఫైటింగ్స్ అన్ని ఎగ్దమ్ ఉన్నాయి. అన్ని సూపర్ ఉంది మూవీ మాస్ జాతర. ఓ ఆయన చాలా టఫ్ ఇచ్చాడు. రవితేజ కనిపిస్తుంది. మంచిగా ఉంది మూవీ మాత్రం సూపర్ ఉంది. శ్రీలీల డాన్స్ అంది రవితేజ యాక్టింగ్ టైమింగ్స్ కామెడీ టైమింగ్స్ సూపర్ ఉన్నాయి. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది కానీ మూవీ మాత్రం సూపర్ ఉంది. 5/4. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా నైస్ కొట్టాడు. యాక్టింగ్ కూడా సూపర్ ఉంది రవితేజది. శ్రీలీల కూడా డాన్స్ సూపర్ ఉంది. అంటే ధమాకా అంతలా అనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు. సో మీరేమంటారు దీనికి? బాగుంది. ధమాకా కంటే కొంచెం బాగానే ఉంది.
సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అందులో అయితే అదిరిపోయింది, ఇందులో అయితే అసలు ఏమీ లేదు అని చెప్పి అంటున్నారు. ఉంది బాగుంది సినిమా మాత్రం బాగుంది.